హాయ్! హలో! గుడ్ మార్నింగ్. నమస్తే నేస్తాలు. రీసెంట్‌గా మేమైతే మేడారం వెళ్ళాము. సో, మేడారం వెళ్ళినప్పుడు నేనైతే కొన్ని వీడియోస్ తీశాను. ఆ వీడియోస్ అయితే ఇప్పుడు ఈ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేస్తాను. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. కానీ ఈవినింగ్ టైంకి అక్కడికైతే రీచ్ అయ్యాము. జంపన్న వాగు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది కరెక్ట్‌గా సన్‌సెట్ అయ్యే టైంకి మేము రీచ్ అయ్యామండి. ఎంత అనిపించిందో. వ్యూ అయితే చాలా 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 అనిపించింది నాకు. అసల మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు? జరుపుకుంటే ఎన్ని సంవత్సరాలకోసారి జరుపుకుంటారు? అసలు ఈ జాతర యొక్క విశిష్టత ఏంటి? అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం అడవిలో వేటకి వెళ్ళిన వేటగాళ్లకు ఒక చిన్నారి దొరుకుతుంది. ఆ చిన్నారి ఎవరో కాదండి, సమ్మక్క. అలా దొరికిన సమ్మక్కని కోయ గిరిజనులు పెంచుతారు. సమ్మక్క పెరిగిన తర్వాత మోదరాజు అనే గిరిజన నాయకుడిని వివాహం చేసుకుంటుంది. సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు జంపన్న, కుమార్తెలు నాగులమ్మ అండ్ సారలమ్మ. సారలమ్మ సమ్మక్కలాగే ధైర్యంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తిగా ఎదుగుతుంది. ఆ రోజుల్లో కాకతీయ రాజులు గిరిజనులపై భారీ పన్ను విధిస్తారు. ఆ పన్నును వ్యతిరేకిస్తూ సమ్మక్క, సారలక్క కాకతీయ రాజులపై యుద్ధాన్ని చేస్తారు. ఈ పోరాటంలో సారలమ్మ వీరమరణం పొందుతుంది. సారక్క మాత్రం అడవిలో అంతరార్థనం అవుతుంది. అప్పటినుంచి సమ్మక్క సారలమ్మల్ని గిరిజనులు దేవతలుగా భావించి పూజలు చేస్తారు. మేడారం జాతర యొక్క ప్రత్యేకత ఏంటి అంటే విగ్రహాలుండవు, దేవాలయం ఉండదు. కానీ కర్రల్ని మాత్రమే దేవుళ్ళుగా భావించి పూజలు చేస్తారు. అడవిలోని పూజలు చేస్తూ బెల్లాన్ని కానుకగా సమర్పిస్తారు. ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. కొన్ని కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడానికి ఈ జాతరకు వస్తారు. ఇది కేవలం జాతర మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఇదండి నాకు తెలిసినంత మటుకు సమ్మక్క సారక్క చరిత్ర. మేమైతే ఫస్ట్ టైం అండి మేడారం వెళ్ళాము. అది కూడా జాతరకి 1 మంత్ ముందు వెళ్ళాము. ఎందుకంటే జాతర టైంలో చాలా రష్ ఉంటుంది. సో, దైవ దర్శనం సరిగ్గా అవ్వదేమో అనేసి ఒక 1 మంత్ ముందైతే మేము విజిట్ చేసాము. అది కూడా ఫస్ట్ టైము. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఇస్కాన్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్‌ని విజిట్ చేసి వెళ్ళేలోపు ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ ఇంకా జంపన్న వాగుకొచ్చి జంపన్న వాగులో స్నానాలైతే మేము చేయలేదండి. జస్ట్ వాటర్ చల్లుకున్నాం నెత్తిపైన. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి దేవాలయ ప్రాంగణం అండి. ఆహ్, బ్యాంగిల్స్, బొమ్మలు ఎక్సెట్రా, ఎక్సెట్రా మనకి జాతరలో ఏవైతే విధంగా అవైలబుల్ ఉంటాయో అలా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కానీ మేము ఈవినింగ్ వెళ్ళాము. అందువల్ల కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నందువల్ల వీడియో అయితే అంత క్లారిటీగా రాలేదు. బట్ ఇంకా జాతర టైంలో కలర్‌ఫుల్‌గా ఉంటుందంట. ఇంకా స్టాల్స్ కూడా ఎక్కువ ఉంటాయంట. మేము వెళ్ళే టైంకైతే ఇంకా అప్పుడే పనులైతే స్టార్ట్ అవుతున్నాయన్నమాట జాతరకి. బట్ స్టిల్ మేమైతే ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి టెంపుల్ మెయిన్ కటౌట్ అనమాట. లోపలికి వెళ్తే యాక్చువల్లీ ఇక్కడ లోపలైతే ఏమీ మీకు ఇందాక నేను చెప్పిన విధంగా టెంపుల్స్ అయితే ఏం లేవండి. కర్రలు మాత్రమే ఉన్నాయి. ఆ కర్రల్ని దేవుళ్ళగా భావించి పూజలు చేస్తున్నారు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం విజిట్ చేసాం మేమైతే. మేము కూడా బెల్లం తీసుకొని వెళ్ళాము. అమ్మవారికి మా అమ్మగారు మొక్కుకున్నారంట. సో, బెల్లం తీసుకెళ్ళి అమ్మవారికైతే మేము సమర్పించాము. సమ్మక్క గద్దె, సార్లక్క గద్దె అండ్ స్వామివారి గద్దె కూడా మేము చూసి దగ్గరకెళ్ళి దైవ దర్శనం చేసుకున్నాము. మేము జాతర టైంలో వెళ్ళలేదు కాబట్టి పెద్దగా రష్ అయితే ఏమీ లేదండి. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి రాజుగారి గద్ద అంటే సమ్మక్క భర్త గారి గద్ద అనమాట. పక్కనే మళ్ళా సమ్మక్క గద్ద కూడా ఉంటుంది. అన్నీ కూడా నేను మీకు చెప్పాను కదండీ! గద్దెల రూపంలోనే దేవుళ్ళని ప్రతిష్ఠించుకొని పూజలైతే చేస్తున్నారు. రాజుగారి గద్దె పక్కనే సమ్మక్క గద్దె కూడా ఉందండి. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి సమ్మక్క గద్దె. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సారలమ్మ గద్దె కూడా ఉందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. అన్నీ క్లియర్‌గా వీడియో అయితే నేను తీశానండి. ఎందుకంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా! అట్‌లీస్ట్ వీడియోలో అయినా చూస్తే వాళ్ళకి కూడా ఓకే. మేడారం జాతర ఇలా ఉంటుంది. జాతర యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి నేను తెలుసుకొని వీడియో తీశానండి. యాక్చువల్‌గా అక్కడ ఒక పర్సన్ ఉన్నారనమాట గద్దెల దగ్గర. ఆయనని నేను అడిగాను. అసలు మేడారం జాతర యొక్క ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇలా గద్దెలు అసలు ఏంటి అనేది చరిత్ర అనేది నేను అడిగాననమాట. అడిగి తెలుసుకొని ఇప్పుడు నేను మీకు వీడియోలో అదంతా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి ఇందాక నేను మీకు చెప్పిన విధంగా సమ్మక్క గద్దె అనమాట. జనాలైతే సమ్మక్క గద్దె దగ్గర నార్మల్‌గా ఉన్నారు. అందరూ ఆ గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అందరు అమ్మవార్ల చుట్టూ
అయ్యవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వాళ్ళ యొక్క బెల్లాన్ని అమ్మవారికి సమర్పించుకొని వాళ్ళ యొక్క కోరికలను చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి సారలక్క గద్దె. సమ్మక్కకి, సారలక్కకి బెల్లంతో పాటు మొక్కులున్న వాళ్ళు చీరలు కూడా సమర్పించుకుంటున్నారు. గోవిందరాజు గారి గద్దె అంటే సమ్మక్క వాళ్ళ మరిది గారి గద్దె కూడా సారలక్క గద్దె పక్కనే ఉంటుంది.